దేవుడు మహాకృపను గతించిన కాలం అంతా ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో గతించిన కాలం అంతా అద్భుతమైన ఇంట్రడక్షన్ ధ్యానం చేశాం. తర్వాత ఐగుప్తు చరిత్రను ధ్యానం చేశాం. ఐగుప్తు చరిత్రలో ఐగుప్తు దేశం ఎలా ఉండేది, నైలు నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమవుతుంది, నైలు నది యొక్క అంటే ఏంటి, నైలు నది యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ దేశానికి వచ్చిన విలువ ఏంటి, ఈ విషయం ధ్యానం చేశామా. ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి నది నైలు నది, అమెజాన్ నదులు అని ధ్యానం చేశాం. ఆ నైలు నదిని ఐగుప్తులు ఏం చేసేవారు అన్న విషయం కూడా మనం ధ్యానం చేశాం. ఈ పిరమిడ్స్ ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నదానికంటే ముందే కట్టారని కూడా మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత నైలు నది ప్రక్కన చుట్టుపక్కల ప్రాంతాలు. తర్వాత 10 తెగులు మనం స్టార్ట్ చేశాం. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. అందులో మొట్టమొదటి తెగులు ఏంటి? నీళ్లు రక్తంగా మారటం. కారణం ఏంటి అనే విషయం ధ్యానం చేశాం. కారణం ఏంటి? హంపి దేవతను, నైలు నదిని హంపి దేవతగా ఆరాధన చేసేవారు. ఇదో హంపి దేవత. ఎవరు? హంపి దేవత. సో నైలు నదిని నీళ్ళ రక్తంగా మార్చడానికి కారణం ఏంటంటే ఐగుప్తీయులు నైలు నదిని దేవతగా కొలిచేవారు. కాబట్టి దేవుడు వాళ్ళ దేవుల మీద తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు. ఎందుకు అలా తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు? యెహోవా ఎవడు అని అన్నాడు. ఎవరు? ఫరో. ఇప్పుడు నేనెవడు అన్నావు కదా, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో దేవుడిని అనుకొని, ఆ దేవుడు నేనే, కానీ నువ్వు ప్రకృతిని ఆరాధిస్తున్నావు అని తన ప్రత్యక్షతను ఈ విధంగా బయలుపరిచాడు. సో మొట్టమొదటి తెగులేంటి? నీళ్లు రక్తంగా మారటం. రెండోది కప్పలను దేవతగా కొలిచేవారు. ఎవరు? ఐగుప్తీయులు. ప్రాముఖ్యంగా స్త్రీలు గర్భం ధరిస్తున్నప్పుడు, ప్రసవం జరుగుతున్నప్పుడు మెడలో ఈ కప్పకి సంబంధించినటువంటి కదా హారం, అది ధరిస్తారు. ఎందుకు అలా ధరిస్తారంటే ప్రసవం సుఖంగా జరుగుతుందని. ఈ కప్ప దేవత అలా ప్రసవం సుఖంగా జరుగుతుందని నమ్మేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇదే కప్పల దేవుడు. ఓకే, రైట్. ఆ తర్వాత ఏమొచ్చాయి? పేర్లు వచ్చాయి. అలా పేర్లు ఈగలు వచ్చాయి. అలా పేర్లు వచ్చిన తర్వాత ఏం జరిగింది? 4వ తెగులు వరకు మనం ధ్యానం చేసాం. ఈ 4వ తెగులు వరకు ధ్యానం చేసి ఆపేయడం జరిగింది. ఎందుకు అలా ఆపేయడం జరిగిందంటే ఇప్పుడు నన్ను చూపిన ఆయన. రైట్. మొదటి తెగులు నైలు నది నీళ్ళు రక్తంగా మారింది. తర్వాత రెండోది కప్పలు రావడం, మూడోది పేర్లు రావడం, 4వది ఈగలు రావడం. ఇది చూసినప్పుడు మన కళ్ళకు సర్వసాధారణంగా అనిపిస్తుంది. ఎందుకంటారా? నది బాగా పొంగిందనుకో, వర్షాలు బాగా పడ్డాయనుకో, ఆటోమేటిక్గా కప్పలు ఎక్కువ వస్తాయి. మన కాలనీలో ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడినప్పుడు, గుంతల్లో చెరవల్లో నీళ్లు నిండినప్పుడు కప్పల సౌండ్ ఎక్కువ వస్తుంది. ప్రాముఖ్యంగా రోడ్ల మీద అక్కడక్కడ కప్పలు పడిపోయాయి. అప్పుడు అనిపిస్తుంది రాత్రి లేవి ఎక్కడి నుంచి వచ్చినాయని. అర్థం కదా? పైనుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినా డౌట్ వస్తుంది. మీకు ఎప్పుడు రాలేదా? నాకైతే చాలాసార్లు వచ్చినాయి. రాత్రి ఉండవు, వర్షం రాత్రి పడింది అనుకో, ఏడొచ్చినా కప్పలు ఉంటాయి. బెక సౌండ్ వస్తుంటాయి కప్పలు. అవునా? నైలు నది పొంగి పొరిగినప్పుడు కప్పలు రావడం సాధారణం అని ఫరో అనుకున్నాడు. కానీ ఆ సాధారణం కాదు. నైలు నది రక్తంగా మారడం, ఆ రక్తం మారిన తర్వాత కప్పలు చనిపోవడం, కప్పలన్నీ రావడం, ఆ కప్పలు కొన్ని రోజులకు చనిపోయినప్పుడు కంపు కొట్టినప్పుడు చచ్చిపోయిన శవాల యొద్ద ఏముంటాయి? ఇంకా పురుగులు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది. అవునా? అలా పేర్లు రావడం, ఆ పేర్లు రాగితే చచ్చిపోయిన శవాల మీద ఏం వాళ్తాయి? ఈగలు వాళ్తాయి. ఇలా 4 తెగులు కూడా ధ్యానం చేసిన తర్వాత ఈ 4 తెగులు సర్వసాధారణమే అనుకున్నాడు ఫరో. దానికి శకున గారు ఏం చెప్పారు? ఇది దేవుని వ్రేలు అని చెప్పారు. ఇది పోయినాదో మనం ధ్యానం చేసుకునేది. సో మన జీవితంలో ఏదైనా జరుగుతున్నప్పుడు అది సాధారణమే అనుకోవాకండి. రోగం వచ్చిందంటే, జబ్బు వచ్చిందంటే, సమస్యలు వచ్చిందంటే, ఏదో వైరస్ వచ్చింది, ఇది ఏదో దోమలు కొట్టింటుంది, ఏదో జరిగింటుంది, ఎందుకు దీన్ని ఇంత దేవుడి మీద ఆపాదిస్తారు అని అంటారు కొంతమంది. కానీ ఆయన ప్రమేయమే లేదే ఏది జరగదు. మరి కాసేపట్లో ఇంకో విషయం ధ్యానం చెబుతాం. సో ఇలా 4 తెగులు గురించి ధ్యానం చేశాం. ఇంకా 5వ తెగులు ఏంటి? ఇక 5వ తెగుల నుంచి మొదలెడదాం. ఓకేనా? మొదలెడదామా? 5వ తెగులు ఏంటి చూద్దాం. బైబిల్ ఏంటి? నిర్గమాకాండం 9వ అధ్యాయం తీస్తారా? నిర్గమాకాండం 9వ అధ్యాయం. నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమో, నీవు వారిని పోనీయ నొల్లక ఇంకను వారిని నిర్బంధించినడలా 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు అని అతనితో చెప్పమని. 5వ తెగులు ఎందుకు జంతువుల మీద పడింది? బైబిల్ పండితులు ఏమంటారంటే 5వ తెగులు అనేటువంటి జంతువులను
లేదా పశువులను ఐగుప్తీయులు దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధించేవారు. ఆ దేవుళ్ళలో గేదెను దేవుడిగా, ఎద్దును దేవతగా ఆరాధించేవారు. ఎవరు? ఐగుప్తులు. ఒక రోజు చూపిస్తాను. ఇదో గేదె దేవత. ఈమె పేరు హతోర్. ఏం పేరు? హాథోర్. హాథోర్ అంటారు. ఏమను హాథోర్ అంటారు. ఈమెను హాథోర్ అంటారు. ఈమెను ఆఫీస్ అంటారు. ఆఫీసు కాదు, ఆఫీస్ అని. ఈమె ఆఫీస్ అనే దేవత, ఆమె హాథోర్ అనే దేవత. ఆమె గేదె దేవత, ఈమె ఎద్దు దేవత. అర్థమైందా? ఆమె గేదె దేవత, ఈమె ఎద్దు దేవత. వీళ్ళ పని ఏంటంటే, అంటే ఈ దేవతలు ఏం చేస్తారంటే పశువులు బాగా పెరిగి వారి దేశానికి కావాల్సిన పంటను, ఫలాలను ఇస్తారని నమ్మకం. ఎందుకునా అంటారా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతానే. కారు వద్దులే, బైకు కానీ బైక్ కూడా వద్దులే, సైకిల్ కానీ బైక్ కానీ లేని ఇల్లు ఒకటి చెప్తారా? ఇప్పుడు మన కాలనీ ఉన్నదా? ఏ ఇంటికి వెళ్ళినా బైక్ కొనుక్కొని స్తోమత లేకపోయినా సైకిల్ అన్నా ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఎందుకు? అదేందన్నా ఎందుకంటే ఏం చెప్తామన్నా అంటారా? ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇప్పట్లో కనీసం సెకండ్ ఆన్లైన్లో ఒక బైక్ కొనుక్కోవాలరా అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, బిజినెస్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా వాహనం కావాలి. 3000 సంవత్సరాల కిందట, అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట దేంట్లో ప్రయాణం చేయాలి ఎవరు? అర్థందా? సరే, పొలం దున్నాలంటే అరే మహేంద్ర ట్రాక్టర్కి ఫోన్ చేయి. 3000 సంవత్సరాల కిందట అప్పుడు మహేంద్ర ట్రాక్టర్ లేదు, ఉందండి మహేంద్ర. 2000 సంవత్సరాల కింద ఆటోలు, బైకులు, కార్లు ఏం లేవు. ప్రతి ఇంటికి పశు సంపదే ఆర్థికం. ఐగుప్తు దేశపు గుర్రపు రథములు గొప్పవి. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఐగుప్తు దేశంలో జంతువులన్నిటిని చంపడం ద్వారా ఐగుప్తు దేశాన్ని ఆర్థికంగా దేవుడు క్షీణింపజేస్తున్నాడు. ఆర్థిక విషయాల్లో నశింపజేస్తున్నాడు. ఎందుకు అలా నశింపచేయాల్సి వస్తుందంటే, ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా, నిన్న చెప్పా, హతోర్ అఫీస్ అనే దేవుణ్ణి ఆరాధిస్తూ యెహోవా ఎవడు అన్నందుకు తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు. నాయన యెహోవా ఎవడన్నావు కదా, ఇదిగో నేను ఎవరినో చెప్తా చూడు అని చెప్పి, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో హతోర్ అఫీస్ అని, ఆ స్త్రీలు లేదా ఆ దేవతలు వచ్చి నీ జంతువులను, నీ పశు సామాగ్రిని, నీ ఆర్థికాన్ని వృద్ధి చేయలేరు. వృద్ధి చేసేది ఆర్థికంగా నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని నిలబెట్టేది ఎవరు? నేను అని. ఎందుకంటారా? అప్పట్లో పొలం దున్నాలంటే జంతువులు కావాలి. ఒక పొలంలో పాడి పండించిన తర్వాత ఒక 50 బస్తాలు, 10 బస్తాలు మొయ్యాలనుకో, ఏం చేస్తారు? మీరు మొత్తారైందే మొయ్యలేము. ఎద్దుల బండి మీద, అప్పట్లో ఎద్దుల బండి, గాడిదలు, ఒంటెలు, ఇవే రవాణా, ఇవే ఆస్తి. ప్రతి ఇంటికి ఎద్దులు ఉండేవి. ఒకప్పుడు మా అత్తగారు అనేవారు. మా అత్తకు పిల్లనిచ్చే టైంలో నేను అడుగుతాంట అప్పుడప్పుడు ఇలాంటి, మనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అత్త నీ పెళ్ళి ఎట్ట జరిగిందని మా నాన్న అడుగుతాంట, మా అమ్మని అడుగుతాంట, అందరిని అడుగుతాంట అప్పుడప్పుడు. పెద్దలు ఎవరైనా కానెత్తే మా అత్తనికి అత్త నీ పెళ్ళి ఎట్ట జరిగిందని, అది ఎందుకు లేనైనా అంటది. ఎవరు అడిగినా అది అంటారు. సరే జనరల్గా అడుగుతాను, అత్త ఏం చూసేవాళ్ళ అని. ఒకప్పుడు 100 ఏళ్ల కిందట ఒక పిల్లను ఒక అబ్బాయికి ఇవ్వాలంటే ఏం చూసేవాళ్ళంటే, అప్పుడు మా అత్తనిది వసారా చూసేవాళ్ళంట. వసారా, ఎద్దులు తర్వాత ఇళ్లల్లో మా అత్త ఇంట్లో పెద్ద బాణ ఉంటుంది. ఆ బాణ నాది. నా చిన్నప్పుడు చూసినప్పుడు దాంట్లో మా అత్త బెల్లం పెడతా ఉంటుంది. మా అత్త బయట పోయినప్పుడు దాంట్లో దూకి బెల్లం మొక్కలు తీసుకునేవాళ్ళం. ఆమె వచ్చినప్పుడు మనం మన మూత పెట్టేసేవాళ్ళం. అది పెద్దగా ఉంటుంది అనమాట. మాది మనగానే ఇంత ఉంటుంది. అది పెద్ద బాణలు. ఏంటి తయ్యి అంటే బాణ అంటది. బాణ నాకు తెలుసు, ఎందుకు ఉపయోగించాలి దీన్ని అని. ఆమె కూడా పుట్టుకుని ఉంటుంది. నువ్వెట్టు అందుకునేవాడిని నాయనా. వీటిని ధాన్యం అంటే గోధుమలు, ఈ ఒడ్లు దాచిపెట్టడానికి ఆ కాలంలో పిల్లనిచ్చేటప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇవి చూస్తారంట. అర్థం కలదా? పిల్లనిచ్చేటప్పుడు చూస్తారంట. ఏంటి? ఆ బాణం చూస్తారంట. ఇప్పుడు ఏం చూస్తారు? కిచెన్లో సెల్ఫ్లు బాగున్నాయి లేదా, ఇది ఏ కలరు, ఈ పెయింట్ సొంతమిల్లా కదా, వీళ్ళు డబ్బున్నలా కదా, ఈ సెల్ఫ్లు బాగా కట్టారా లేదా, వీళ్ళకి పిల్లని ఇచ్చా లేదా, అంటే కాలం మారుతుందా లేదా. అప్పట్లో ఇంచుమించు 100 ఏళ్ల కిందట వీళ్ళకి ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఇవి ఉన్నాయి అని చూస్తారంట. వసారా ఎంత ఉంది, గడ్డివామ ఎంత ఉంది, ఇవి చూస్తారంట. గడ్డివామ అంటే తెలుసా? గడ్డివామ ఎంత ఉంది, వీళ్ళకి ఏమైనా పొలాలు ఉన్నాయా, ఇవి చూసి పిల్లని ఇస్తారు. అర్థం? ఇది 100 ఏళ్ల కిందట. ఇంకా 3,000 సంవత్సరాల కిందట ఏం చూసేవాళ్ళు చెప్పండి. ఇప్పుడైతే కారు ఉందా, బుల్లెట్ బండి ఉందా, సొంతం ఇల్లు ఉందా, జాబ్ ఉందా, పర్ మంత్ 4 lakhs 5 lakhs శాలరీ ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా,
ఇవి ఇప్పుడు చేస్తారు. కానీ అప్పుడు ఆ పరిస్థితి కాదు. ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, ఐగుప్తు దేశంలో 3000 సంవత్సరాల కిందట ఐగుప్తు యొక్క ఆస్తి, ఐగుప్తు యొక్క సంపద, ఐగుప్తు యొక్క ఆర్థికంగా దింపబడాలంటే పశు సంపద అనేది ప్రప్రదమైంది, ప్రాముఖ్యమైంది. మనకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి అనుకో, ఆటోమేటిక్గా సరుకుల రేటు కూడా పెరుగుతాయి. ఎందుకు చెప్పండి? ఆ సరుకులు రవాణా చేసేది వెహికల్సే కాబట్టి. ఆ వెహికల్స్ డీజిల్ రేటు పెరిగితే ఇవి రేటు పెరుగుతాయి. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి ఐగుప్తు దేశం మీద దేవుడు ఆర్థికమైన దెబ్బ కొట్టాడు. ఒక్కటి గుర్తుపెట్టుకొని చెప్తున్నా, దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని ప్రసన్నత వదిలిపెట్టి, కుక్క కష్టపడినట్టు కష్టపడి గసుకుతా అంటారే అని తప్పుగా అనుకోపకండి, ఇలా అన్నానని. ఎంత కష్టపడు, ఎంత ప్రయాసపడు, చినిగిన చేతిలో వేసిన సంచి వల్ల చాలామంది ప్రయాసపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే దేవుని తోడు, దేవుని హస్తం లేక. ఐగుప్తు దేశం ఆర్థికంగా క్షితికిపోవడానికి కారణం దేవుడు పెట్టినటువంటి గద్దింపు, దేవుడు ఇచ్చినటువంటి తెగులు. సో మై ఫ్రెండ్స్, మన జీవితాల్లో, మన ఆత్మీయ యాత్రలో ఆర్థికంగాను, కుటుంబాల్లో ఆర్థికంగా దీంపబడాలంటే తప్పకుండా దేవుని హస్తం ఉండాలి, తప్పకుండా దేవుని తోడు ఉండాలి. సో 5వ తెగులు ఏంటి? జంతువులు చనిపోవడం. తర్వాత 6వ తెగులు. 6వ తెగులు చూద్దామా? 6వ తెగులు త్వరగా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. 9వ అధ్యాయం 8వ వచనం. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్లను ఆవు బుగ్గిని తీసుకుని మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దులగునని మోషే అహరోనుతో చెప్పాను. కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగా అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దులాయను. ఆ దద్దుర్ల వలన, ఇది ప్రాముఖ్యమైనది, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. రైట్, తలపైదంట. 6వ తెగులు దద్దుర్లు లేవడం. ఏంటి దద్దుర్లు? దద్దుర్లు అంటే తెలుసా? ఒట్టి మీద గుల్లలు లేస్తాంటే దద్దుర్లు. అలా జంతువుల మీద, మనుషుల మీద దద్దుర్లు లేచాయి. అలా దద్దుర్లు లేయడానికి కారణం ఏంటంటే, వాస్తవానికి ఐగుప్తీయులు వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా వ్యాధి, బాధ, రోగం వస్తే ఒక దేవతను ఆరాధించేవారు. ఆ దేవుడి పేరు ఏంటంటే ఇమ్లోటెఫ్. ఏం పేరు? హిమోటెఫ్. ఈయన పేరు ఏం పేరు? హిమోటెఫ్ అనే దేవుడేనా? ఎవరు? హిమోటెఫ్ అనే దేవుడు. ఈ దేవుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈయన వైద్య శాస్త్రంలో నిపుణుడు. హిమోటెఫ్ అని మచ్చుకు మాట చెప్తానే. కొంతమంది చరిత్రకారులు, పండితులు ఏమంటారు అంటే, ఐగుప్తు దేశంలో మొట్టమొదట పిరమిడ్కు ప్లానింగ్ ఇచ్చిన వ్యక్తి హిమోటఫస్ అని అంటారు. ఇది రీసెంట్గా నేను చదువుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఎందుకంటే అంత జ్ఞానవంతుడు, అంత వైద్య శాస్త్రంలో పండితుడు, శాస్త్రి ఐగుప్తు దేశంలోనే. ఎవరు? హిమోటఫస్. కాబట్టి ఈయన మనుషుడే, ఈయన పుట్టినవాడే. ఈయన చనిపోయిన తర్వాత ఈయన్ను దేవుని చేశారు. ఐగుప్తు చరిత్రలో, మైథాలజీలో చరిత్ర. అంత మాత్రమే కాదు, అలా ఏ వైద్యుడు ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ బాధ వచ్చినా ఇతని పేరు చెప్పి పూజ చేసేవాళ్ళు. అదన్నా అంటే వైద్య శాస్త్రానికి దేవుడు. ఇప్పుడు దద్దుర్లు వచ్చాయి, పొక్కులు వచ్చాయి ఒంటి మీద, ఎక్కడికి వెళ్తారు? వైద్యుడి దగ్గరికి వెళ్తారు. అప్పట్లో వైద్యులు అంటే శతస్కోప్ పెట్టుకొని రా నాయన ఏం పెట్టింది, ధర్మాకులు పెట్టి ఏం లేవు అప్పట్లో. ఏమన్నా నాటు వైద్యమే, పసర పెట్టు, యాప్కాయ వేసుకో, అయ్యే కదా చేస్తారు. అట్లా ఇంజక్షన్ 3 ఏళ్ళ కింద. అప్పుడు ఏదైనా వచ్చే ఈ మంత్రస్వాముల దగ్గరికి, పూజ శ్రీలంకనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. అప్పట్లో శాస్త్రంలో 6 తెరవేది హిమోటస్. అలా ఒంటి మీద, చర్మం మీద దద్దుర్లు వేసినప్పుడు ఆ హిమోటస్ అనేటువంటి దేవుడు, అలాగే ఒక దేవత ఉంటుంది. ఆ దేవత పేరు ఏంటంటే, ఆ దేవత పేరు ఐసిస్. ఆ ఐసిస్ అనే దేవత, ఆ తర్వాత హిమోటస్. ఈ ఐసిస్ అనే దేవత మంత్రాల దేవత. వీళ్ళు అంతా కొంచెం కుటుంబ ఫ్యామిలీ అనమాట. భూమి, ఆకాశం, తల్లిదండ్రులు అయితే వీళ్ళ పుట్టిన పిల్లలు ఓరసిస్ అని, ఓఎసిస్ అని చాలా ఉంటాయి. అదంతా ఎందుకు లేండి, వదిలేయండి. బట్ వచ్చిన కథలా చెప్తున్నా, గుర్తుపెట్టేసుకోండి ఊరికెలా. కొత్తకి దేవుళ్ళు హిమోటస్, ఓఎసిస్. ఐసిసా? ఎస్, వెరీ గుడ్. ఐసిస్, హిమోటస్. ఈ హిమోటస్, ఐసిస్కు పూజలు చేసేవాళ్ళు ఏదైనా వ్యాధి వస్తే, జబ్బు వస్తే. అయితే ఈ పూజలు ఈయన చనిపోయిన తర్వాత ఆ విద్యను ఎవరికి నేర్పుతారుగా? నిజంగా ఒక మాట చెప్పా. ఈయన ఐగుప్తు దేశంలో పుట్టాడు. మొట్టమొదట పిరమిడ్కు ప్లానింగ్ చేసిన వ్యక్తి ఈయనే అని కొంతమంది చరిత్రకారులు అంటారు, హిమోటస్ అని. ఈయన ఏదైనా వ్యాధి వచ్చినా, జబ్బు వచ్చినా ఈయన దగ్గరికి వెళ్ళేవారని. అయితే కాలం పడుతుంది, ఆ విద్యా పాండిత్యం, ఈయన చనిపోయిన తర్వాత ఆ విద్యా పాండిత్యం ఈయన దగ్గర ఉండే శిష్యులు నేర్చుకుంటారు. ఆ శిష్యులు కూడా ఏమవుతారు చెప్పండి వీళ్ళతో పాటు? ఈయన ఏమవుతాడు? మాంత్రికుడు, శకునగాండ్రు. హెడ్ ఎవరు?
ఇమోటస్. ఇప్పుడు ఈయన కింద శిష్యులందరూ వాళ్ళేమవుతారు అంటున్నా, ఏమవుతారు? డాక్టర్ల కింద నువ్వు చదివి అనుకో, డాక్టర్లు చదువు చెప్తారు, లేదా డాక్టర్ అయినటువంటి డాక్టర్లు మంచి ప్రొఫెషనల్ వ్యక్తి చదువు చెప్తాడు, వాళ్ళేమవుతారు భవిష్యత్తులో? డాక్టర్లు అవుతారు. అవునా? ఇప్పుడు శకునగాండ్రకే పెద్ద, మాంత్రికులకే పెద్ద. ఈ శకునగాండ్రు వాళ్ళ పిల్లలకు స్కూల్కు అదే పాఠాలు చెప్తుంటే వీళ్ళేమవుతారు? వాళ్ళు శకును, అది నేను అడుగుతానది, పిల్ల శకునగాండ్రు అవుతారు. అర్థం కాలా? ఈయన సీనియరు, ఈయన జూనియరు, అంతే కదా. ఇంకా తర్వాత వీళ్ళు చెప్పుకుంటూ పోతారు. ఇలా శకునగాండ్రు అర్థం కదా? అర్థమైందా? ఇదంతా ఏం చెప్పాను తెలుసా? అక్కడ దద్దుర్లు పొక్కులు శకునగాండ్రకును, ఈ పదం ఈ పదం నేను చెప్పా. అర్థమైందా? ఎవరికి వచ్చాయి? శకునగాండ్రకును వచ్చాయి. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుని ఎదుట, సృష్టికర్త ఎదుట ఎవరూ నిలబడలేరు. సృష్టిని వదిలిపెట్టి తమ జీవితంలో ఎన్నుకున్నటువంటి ఐగుప్తు చరిత్రలో ఎంతో నష్టాన్ని చవి చూశారు. దైవజనుడు ఒక మాట అన్నాడు, ఒక అద్భుతమైన కామెంటర్. ఏమంటాడంటే, మన శరీరంలో పాపాన్ని ఎంత దాచుకోవాలన్నా ఒకరోజు బయటపడుతుంది. రహస్యమైన పాపం ఎంత దాచిపెట్టినా బయటపడుతుంది. ఇప్పుడు దద్దుర్లు వేసాయనుకో, ఎత్తు కనపడతాయి ఒంటి మీద, ఏంటి గుల్లగుల్ల ఉన్నాయని. అర్థమైందా? పాపం కూడా అంతే. ఆ పాపాన్ని వదిలిపెట్టి విడిచిపెడితే క్షేమం ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి మన జీవితంలో పాపం ఎదురైనప్పుడు హృదయపూర్వకంగా యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకోవడం ఉత్తమము. మర్చిపోకండి. చాలామంది ఆయన సన్నిధిలో ఒప్పుకోక తమ జీవితంలో పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరిగా ఈ 7వ తెగులు గురించి చెప్పి ముగిచేస్తాను. మిగిలిన 8, 9, 10 వచ్చే ఆధారం చెప్తాను, ఓకేనా? మీరు అన్నట్టుగానే. కానీ ఈ 7వ తెగులు దగ్గరకు వచ్చేటప్పు చాలాసేపు ఉంటాం ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, పోయిన ఆదివారం 1, 2, 3, 4 ధ్యానం చేశాం. ఈ ఆదివారం 5, 6 ధ్యానం చేశాం. ఇప్పుడు 7వది. ఈ 7వ తెగుల దగ్గర చాలాసేపు ఉంటాం. ఎందుకంటే కొంచెం చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్తున్నప్పుడు మీ మదిలో మెదులుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. మీ మదిలో కొన్ని మెదులుతూ ఉంటాయి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. మా మదిలో ఏం ప్రశ్నలు లేవు, ఈ పండగకు మా ఇంటి పండుగ చీర తీపిస్తాడా లేదా, అదే ప్రశ్న. అలాంటి ప్రశ్నలు కాదు, ఆత్మీయులకు ఉన్నటువంటి ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి ఈ 7వ తెగుల్లో. ఏంటో చూద్దాం. 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాను. తర్వాత మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నిన్ను సేవించుటకు నా జనులు పోనిము, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నువ్వు తెలుసుకోనవలనని. ఇది ప్రాముఖ్యమైనది. 14వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నువ్వు తెలుసుకోనవలనని. తర్వాత లైను చాలా 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 ఇంపార్టెంట్. ఈసారి నేను నా తెగుళ్ళన్నీ డాష్ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించి పోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటిననే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపినట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్టును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొలక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యమును స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక స్థలం అవుతారు, కాస్త అర్థమవుతారు, తర్వాత వివరిద్దాం. ఇంకెన్నో తెగులు వచ్చాం? 7వ తెగులు. ఇక 7వ తెగుల్లో వడగండ్ల వర్షం. ఏంటి? వడగండ్లు. ఈ వడగండ్ల వర్షాన్ని గురించి చెప్తున్నప్పుడు ఒక హెచ్చరిక చేశాడు. ఫరో ఉన్నాడా? ఫరో దగ్గరికి మోషేని పంపించాడు. మోషే వెళ్ళాడు ఫరో దగ్గర. ఫరో గారు నువ్వు ఇన్నాళ్ళు నీ మనసును కఠినపరుచుకున్నావు కాబట్టి ఈసారి వచ్చే తెగులు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈసారి వచ్చే తెగులు నీ హృదయమును నొచ్చునంతగా, నీ ప్రజల హృదయం నీ హృదయం నొచ్చునంతగా అనుందా? ఈ పదం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వడగండ్లు వస్తాయన్నాడు. అన్నాడా? ఇప్పుడు ఏమన్నాడు? వడగండ్లు వస్తే ఏమి నాశనం అవుతాయి. కాబట్టి నీవు ఇప్పుడు 9, 19 కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను. ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇళ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన వారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాను. రైట్. ఒక స్థలం ఇతర. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నకు సమాధానం చెప్పండి. 7వ తెగులు ఏంటి? వడగళ్ళ తెగులు. ఈ వడగళ్ళ తెగులు పడినప్పుడు ఏమో నాశనం అవుతాయంట? పశువులు, పొలాలు,
మనుషుల మీద ఎవరుంటే, మనుషులు బయట ఉంటే వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడ ఒక విషయం గమనించారు లేదో, పైన ఒక మాట అన్నాడు, నీ హృదయం నొచ్చున్నంతగా నా తెగులు వస్తుంది అన్నాడా. నీ హృదయం నొచ్చున్నంతగా నా తెగులు వస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? చాలా ప్రాముఖ్యమైంది. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకోవాలని, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకోవాలని ఈసారి అంటే ఇంతకుముందు లేదా? ఇంతకుముందు లేదా? వచ్చినాయి తెగుళ్ళు వచ్చినాయి. మరి ఈసారి ఎందుకు అక్క? అంటే చూచిన తొండి మూడోసారి ముచ్చటగా ఏంటి ఈసారి? అర్థం కాలేదా? అర్థమైంది చెప్పితే ఏ చూద్దాం. ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపేదను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకన్నాడు? ఈసారి వచ్చే తెగులు మాత్రం నీ హృదయం నొచ్చునంతగా. కారణం ఏంటంటే కథలా చెప్తాను. వడగనులు వచ్చినప్పుడు ఏమి చేస్తాయి? ఆడ రాసింది చెప్పండి. పశువులు, పొలాలు, బయట మనుషులు ఉంటే మనుషులు అనుందా? నా ప్రశ్న, పశువులు ఆల్రెడీ సావలేదా? ఎన్నో తెగులది? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? 5వ తెగుల్లో ఒక తెగులు ఉంది. ఏంటి ఆ తెగులు? జంతువులు చనిపోవడం. అవునా? ఇప్పుడు మళ్ళా 8వ తెగులు ఏంటి? 7వ తెగులు ఏంటి? మళ్ళా వడగన్లు పడి జంతువులు చచ్చిపోవడం. ఎందుకని సార్లు? ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు ఒక పనిని, ఒక దైవజుడు ఎలా అంటాడు, దేవుడు ఒక పనిని, ఒక శాపాన్ని, ఒక ఇబ్బందిని, ఒక కష్టాన్ని మాటికి మన జీవితంలో అనుమతిస్తున్నాడు అంటే దాని ద్వారా ఏదో నేర్చుకోమని. హృదయం నొచ్చునంతగా దేవుడు మాటికి ఆ తెగులు పంపుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు అసలే ప్రశ్నకు వస్తా, చాలామంది ఇలా ప్రశ్న వేస్తాడు, భూకంపాలు, యాక్సిడెంట్లు, ప్రయాణాల్లో యాక్సిడెంట్లు, విమానాలు కూలిపోవడం, మార్గ మధ్యంలో ప్రయాణంలో చచ్చిపోవడం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, భూకంపాలు రావడం, సునామీలు రావడం దేవుడు చేస్తున్నాడా, మనుషులు వాళ్ళు చేస్తున్నారా? ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? అందుకే చెప్పా, ఈ తెగుల దగ్గర కాసేపు ఆగుదాం, ఈ తెగుల దగ్గర మన తెగులు ఏంటో తెలుసుకుందాం, చాలా ప్రశ్నలు సమాధానం దొరుకుతుందని చెప్పానా లేదా? ఇప్పుడు నా ప్రశ్న, ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? ఒక చోట కీడు జరిగింది అనుకోండి, ఒక చోట యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒక చోట సునామీలు, భూకంపాలు వచ్చాయనుకోండి, ఇవి మీ దేవుడు చూడట్లేదా? నువ్వు యేసుప్రభు నామమున ముక్కుతనవే, మీ క్రైస్తవులు ఇలా సచ్చారే, ఇలా జరిగిందే, నువ్వేమంటావు? మీ దేవుడే చేశాడా? భూకంపాలు, సునామీలు, కష్టాలు, బాధలు, యాక్సిడెంట్లు ఇవన్నీ దేవుడు చేశాడా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? చేశారని చెప్తారా, చేయరని చెప్తారా? ఏదో ఒకటి చెప్పండి. మరి చేర్చే మరి దేవుడు ఎట్టయితాడంటే వాళ్ళు చేసిన తప్పు, మరి చేయని చిన్నపిల్లలు వాళ్ళే తప్పు చేశారు. వాళ్ళు తాగారా, 90 mm క్వార్టర్ ఎత్తినారా, దిప్పినారా, ఇంటికి వెళ్ళేమన్నా భార్యను కొట్టినారా చిన్నపిల్లలు? అప్పుడు న్యూస్ పేపర్ చదువుతుంది కదా, పలాని స్కూల్ బస్సు తప్పి అదుపు తప్పి లోయలో పడింది అని. చిన్నపిల్లలు పాపం. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేశారు అది? సునామీ వచ్చింది, ఓ భూకంపం వచ్చింది, మొత్తం పోయినారు. ఎవరు చేశారు? ఏం చెప్తారు? నా ప్రశ్న ఏంటంటే, భూమి మీద జరుగుతున్నటువంటి విపత్తు కార్యాలకు దేవుడు అనుమతి లేదంటారా? ఉందంటారా లేదంటారా? మర్చుకోమాట. ఎందుకు దేవుడు భూమి మీద అనుమతిని తెప్పిస్తున్నాడు? ఇదే ప్రశ్న నన్ను అడిగితే ఒక యాంకర్ ఇలా అడిగాడు సేవకుని. ఈ మధ్యకాలంలో సేవకులు ఇంటర్వ్యూ చేస్తాను కదా, ఆ సేవకుని ఇంటర్వ్యూ యాంకర్ అడిగితే, ఏమండి ఈ భూకంపాలకు, సునామీలకు, యాక్సిడెంట్లకు దేవుడి ప్రమేయం లేదంటారంటే, లేదండి, మనిషే కారణం అన్నాడు. ఎవరు? ఆ దైవజనుడు. నేను అదిరిపడినా, ఇంద్ర నాయన అన్న. ఎందుకంటారా? నేను చూపించమంటారా? ఒక్కొక్కటి తిప్పుదామే. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఎందుకు వస్తాయో కూడా చెప్తా. అదే ప్రశ్న నన్ను అడిగితే, భూకంపాలకు, సునామీలకు, యాక్సిడెంట్లకు, చిన్నపిల్లల మరణానికి వీటన్నిటి కారణం మనిషి కారణం కాదంటాంలే, అంటే దేవుని అనుమతితోనే వస్తుంది. మనిషి కారణం కావచ్చు, ఈ పొల్యూషన్ కావచ్చు, చంపుకోవడాలు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, తాగి బండి నడపడం కావచ్చు, ప్రతి దాని వెనక మనిషి కారణం ఉంది కాదంటాంలే. కానీ దేవుడు అనుమతిస్తే, దేవుడు ప్రమేయం లేకుండా ఏది జరగదు. కానీ దేవుడి ప్రమేయం ఉంది అని అంట. అదేంటన్నా దేవుడి ప్రమేయం ఉందా? దేవుడు ఎట్లా చంపుతాడన్నా? ఎందుకు చేస్తాడన్నా? ఎందుకు చేస్తాడో చూపిస్తాడు చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీద్దామే. ఏషియా గ్రంథం తీయండి. ఏషియా గ్రంథం తీస్తారా? ఏషియా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడను, ఏడట, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను. వెలుగును సృజించేదేవాడంట దేవుడే, అంధకారం సృజించేదేవాడంట దేవుడే. తర్వాత లైన్ సమాధానకర్తను, తర్వాత కీడు కలగజేయువాడను. ఏంటి మాట్లాడరు? నేనే అనుందా? సమాధానకర్త ఎవరు? ఆయనే. కీడు చేసేది ఎవరంట? ఆయనే. తర్వాత యెహోవా నువ్వు నేనే
వీటన్నిటినీ కలగజేయవాడును. కనపడిందా? వీటన్నిటిని సమాధానం ఆయనే, కీడు ఆయనే. కీడు అంటే పాపం కాదు సుమా, కీడు అంటే పాపం కాదు. కీడు అంటే తీర్పు, శిక్ష, బాధ, వేదన కలిగించేదెవరంట? దేవుడే. సో ఎవరు కలిగిస్తారంట? దేవుడే. తర్వాత చూద్దామా, త్వరగా చూద్దాం, ఇంకొన్ని వచనాలు చూద్దాం. ఆమోసు గ్రంథం తీసుకురా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నారు, చాలా బాగుంటుంది. 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాం నెమ్మదిగా. 1 నుంచి చదువుతున్నాం. ఐగుప్తు దేశము నుండి ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారందరి గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈ సామెత చాలా ఇంపార్టెంట్. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎర దొరకక సింహం అడవిలో గర్జించినా, ఏమియూ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బలు పెట్టునా, భూమి మీద ఒకడు ఎర్ర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడునా, ఏమియూ పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా. 6వ వచనం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా. తర్వాత, యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. అది ప్రాముఖ్యమైనది. యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. తలపైకతనే మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, నేను అర్థం చెప్తా. ఇద్దరు కూడి సమ్మతింతురా అంటే ఇద్దరు వ్యక్తి, అరే మనం వాడికి వెళ్దాం అని అనుకో కలిసి, వాడికి వెళ్దాం అని అనుకో కలిసి, సరే వెళ్దాం అంటే రాగలుగుతాడు ఆ వ్యక్తి. నేను రాను అన్నాడు అనుకో, మనం ఏం చేయగలుగుతామా? చేయలేం కదా. అలాగే అడవిలో ఉన్న సింహం వేట దొరికేంతవరకు సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి సింహం బయటకు వచ్చిన గర్జించింది అనుకో, ఏమవుతుంది? ఆ గర్జింపుకు మూగ జీవాలన్నీ, చిన్న చిన్న ప్రాణులన్నీ ఎక్కడెక్కడ దాక్కోపోతాయి. ఎందుకు? సింహం వచ్చిందని. అంటే సింహము వేట దొరకముందే గర్జించదు, వేట దొరికిన తర్వాత గర్జిస్తుంది. అలాగే వేట దొరికిన తర్వాత బొబ్బలు పెడుతుంది ఎక్కడ గుహలో ఉన్నప్పుడు. తినిన తర్వాత బాగా తిన్నప్పుడు మనకి ఏమొచ్చాయి? ఈరోజు మధ్యాహ్నం వచ్చాయి మనకు తేపులు వచ్చాయి కదా, కడుపు నిండా తిన్న తర్వాత ఏమొచ్చాయి? ఇంకా తేళ్ళు కాదు, తేపులు వచ్చాయి కదా. అలా తినిన తర్వాత తేపులు రాకుండా వేటగాడు వల వేస్తాడు లేదా ఉరి పెడతాడు. ఆ ఉరిలో ఏమేస్తాడు చెప్పండి? ఎర్ర ఎత్తాడు. పక్షులు పట్టుకోవాలంటే ఎర్ర వేయాలి కదని. ఎర్ర లేకుండా ఏటగాడు పక్షులు పడతాడా? పట్టలేడు. అలాగే యెహోవా సెలవ లేనిదే పట్టణం మీద ఉపద్రవం వచ్చునా. అంటే పట్టణం మీద ఉపద్రవం వస్తుందంటే ఎవరు సెలవు ఉన్నట్లు? యెహోవా సెలవు ఉన్నట్లు. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకో చూపిస్తా చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన డాష్ మేను అనుభవించుదుమా. తర్వాత, కీడు అనుభవింప తగదా. అది ఎవరి వలన? దేవుడి వల్లే కదా. ఇప్పుడు అనుకుందాం, యోబుకు భయంకరమైన శ్రమ వచ్చింది, రోగం వచ్చింది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అయిందా లేదా? దేవుని పర్మిషన్ తీసుకునే కదా సాతాను వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని అనుమతి లేదంటారా? ఈ భూమి మీద జరిగే ప్రతి విపత్తుకు, ప్రతి భూకంపానికి, ప్రతి సునామీకి, ప్రతి కష్టానికి, మరణానికి దేవుని అనుమతి లేదంటారా? కాబట్టి వచ్చిన చూపిస్తాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమునకు నా బలులు అర్పించు మందిరముగా కోరుకొట్టిని. వాన కురియకుండా నేను ఆకాశం మూసినప్పుడే గాని. కనపడిందమ్మా? 13వ వచనం. వాన కురియకపోతే ఏమొస్తుంది? ఇంకా వాన కురవలేదనుకో, 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాన కురవలే, ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఇప్పుడు వాన కురకోకుండా ఆపేసేదారంట. వాన కురేయకుండా. తర్వాత 13 వచ్చిన, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ నేను అన్నదా పక్కన అన్నదా నేను. తర్వాత, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ. జనుల మీదికి తెగులు అంటే రోగం. తెగులు ఎవరు రప్పిస్తారంట? దేవుడు రప్పించినప్పుడే కానీ. మన కరోనా ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు చెప్పండి. అబ్బా, మీ ముందర కెమెరా పెట్టామనుకో ఏమిలే అన్ని జోళ్ళు. ఇప్పుడు చెప్పండి, మన కరోనా ఎవరి వల్ల వచ్చింది? యాక్చువల్లీ బయట పోయి కరోనా వల్ల ఎక్కువ మంది సేవకులు చనిపోయారు. సరిపోయారు లేదా? తెలుసా మీకు? సో కరోనా టైంలో ఎక్కువ మంది సేవకులు చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి వల్ల వచ్చింది కరోనా? మీరు దేవుడి వల్ల అంటారు. అంటే మీ దేవుడు ఇంత కఠినాత్మడా? దేవుడి వల్ల అంటారు? దేవుడి వల్ల వచ్చిందా?
సరే, ఈ వాక్యం ప్రకారం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. అది ఎట్లా? మరి దేవుడు బ్రహ్మమేడు కదా. అప్పుడు ఏం సమాధానం? 13వ వచనం, వాన కురకుండా నేను ఆకాశం మూసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడి నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని. రైట్, మన ప్రశ్న ఏంటి? దేవుడు రప్పిస్తాడా? ఇప్పుడు చెప్పండి, రప్పిస్తాడా రప్పించడా? రప్పిస్తాడు. ఇంకో వచ్చింది చూద్దాం. హగ్గై, ఈయన చూపిస్తారని అంటారా? చూపించిందో చూపిద్దాం. హగ్గై కనపడిందా? 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూసిదిరి కానీ కొంచెమే పండెను. పండెనంటే పంట. ఇందాక చెప్పా, ఆ కాలంలో ఆస్తి అంటే పంటే. రైట్, వెరీ గుడ్. తర్వాత, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవాను అడుగుచున్నారు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇళ్లలో కట్టుకొనుచు మీరు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురయకున్నది, భూమి పండకై ఉన్నది. 11వ వచనం, నేను భూమికిని పర్వతములకు అనావృష్టి కలగజేసి, ఏంటది? అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలో, ద్రాక్షారస విషయంలో, తైలము విషయంలో, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఏం పుట్టించాడట? ఇప్పుడు చెప్పండి, క్షామము, కరువు ఎవరు వల్ల వస్తాయి? మళ్ళీ ఎవడు అంటారు? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు వల్ల వస్తాయమ్మా? దేవుడు వల్ల వస్తాయి. దేవుని అనుమతి లేకుండా వస్తుందా? లేదు, దేవుని అనుమతితోనే. ఇప్పుడు చెప్పండి, మన కరోనా ఎవరు వచ్చింది? దేవుని వల్ల వచ్చిందా? మొత్తం కరోనా గుట్టలు వేసిపోయారా? విషయానికి వద్దాం. సరే, బాగుందన్నా, బాగా చెప్పావు. ఏం చెప్పి ప్రయత్నం చేస్తానంటే, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించడానికి దేవుని అనుమతి ఎంత ఉందో, ఈ భూమి మీద గతంలోనూ ప్రస్తుతంలో భవిష్యత్తులో కూడా ఈ భూమి మీద జరగబోయే ప్రతి విపత్కారానికి, ప్రతి నాశనానికి, ప్రతి మరణానికి దేవుని ఆమోదం ఉంటుంది. అదేంటన్నా? దేవుడు కఠినుడు కదన్నా, అలా చేస్తే ఎలా అన్నా? ప్రేమమయుడని విన్నాను కదన్నా. అంటే వాళ్ళు చచ్చిపోయారంటే, కరోనా టైంలో అంతమంది చచ్చిపోయారంటే వాళ్ళ పాపాత్ములా? ఎందుకలా? దీనికి ఒక నిమిషం, ఇప్పుడు వరకు మన పాత నిబంధన గ్రంథం మాత్రం చదివాం. పాత నిబంధనలో రిఫరెన్స్ చూపించా. కొత్త నిబంధన గ్రంథం అలా ఉండదేమన్నా అని అంటారు ఇంకో కొంతమంది పుణ్యాత్ములు. వితండవాదం చేసే వాళ్ళు ఉంటారు కదా, కొత్త నిబంధన గ్రంథం అలా కాదని అంటారు కదా. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథం చూపిస్తా, ఓకేనా? చూద్దామా? కొత్త నిబంధన తీయండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత, ఏంటది? ఈ హేతువు చేత. ఈ హేతు అంటే ఏంటి? కారణం. ఏంటి ఆ కారణం అంటే, పైన రోమిలకు రాసిన పత్రికలో పౌలు వర్ణిస్తాడు. ఏంటంటే, మనిషి దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ అవాంఛమైన క్రియలు అంటే పురుషులతో పాపం చేయడం, స్త్రీలు స్త్రీలతో పాపం చేయడం, పురుషుడు స్త్రీగా మారటం. తెలుసా మీకు? బహుశా తెలియదు అనుకుంటా. ఆ మైకులు ఉన్నట్టున్నారు పాపం, పసిబిడ్డలు ఉన్న పాపం. అమెరికా దేశంలో, పెద్ద దేశాల్లో LGBTQ+ అని అంటారు. లెస్బియన్ హోమోసెక్సువాలిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే, మాకు కూడా రాజ్యాంగం ప్రకారం మాకు దేశంలో సర్వ హక్కులు ఉంటాయి అని ఒక వ్యవస్థ తాటైంది. అది మన దేశానికి కూడా పాకింది. LGBTQ+ అంటే పురుషుడు పెళ్లి చేసుకుంటారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, పురుషుడుగా ఉన్న వ్యక్తి స్త్రీగా మారుతారు. ఇలా అవాంఛమైన క్రియలు చేస్తూ మేము కూడా సొసైటీలో బతుకున్నాం. ఒకవేళ మీరు గూగుల్లోకి వెళ్ళి LGBTQ+ అని కొడితే అమెరికాలో కొట్టతలేండి, ఊరికి చెప్తాను అంతే, కొడతారు నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. ఏంటి ఆ వ్యవస్థ? వాళ్ళ వృత్తి, వాళ్ళ పని ఏంటంటే ఇష్టం వచ్చినట్టు శరీర కోరికలు తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలం రీసెంట్గా నాకు వచ్చింది తెలిసింది. ఇది కూడా ఎప్పుడు వచ్చింది అబ్బా అని. ఇంతకుముందు లేవు. నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రోజ్ డే, చాక్లెట్ డే, వ్యాలంటైన్స్ డే ఒకటి ఉండేది. నా చిన్నతనంలో వ్యాలంటైన్స్ డే అని ఒకటి ఉండేది. కాలం మారిన తర్వాత చాక్లెట్ డే, చెడ్డీ డే, కిసీ డే, అగ్గి డే, ఇన్ని వచ్చినాయి. తర్వాత కాలం మారిన తర్వాత మేము పిల్లగా ఉన్నప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఒకటి ఉండే. కాలం మారిన తర్వాత బెస్టీ అనేవాడు వచ్చా. తెలుసా మీకు? ఈ మధ్యకాలం ఇంకో ట్రెండ్ బెంచ్మెన్ అంట. బెంచ్మెన్ అంటే తెలుసా? పక్కన అబ్బా మాది ఎందుకు మరి పక్కన కూర్చున్నారని. కానీ నేను విన్నది ఏంటంటే, బెంచ్మెన్ అంటే 2-3 ఉంటారు. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని అనుకోండి, అమ్మాయినే కాసేపు అనుకోండి, నా పక్కన 2-3 ఉంటారు. వీడు కాకపోతే వాడు కాకపోతే ఇంకోడు, అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయే. అలా వీళ్ళు బెంచ్మెన్ అంటారంట. ఈ మధ్య పోయిన వారం నాకు ఇంకో విషయం తెలిసింది. ఓపెన్ మ్యారేజ్ అంట. మీకు కూడా కొత్తగా ఉందా? ఇంటికి వెళ్ళి గూగుల్లో కొట్టి వికీపీడియా అడగండి. ఓపెన్ మ్యారేజ్ అంటే ఏంటంటే, నాకు పెళ్ళి ఒక అబ్బాయితో అవుతుంది, అదే ఒక అమ్మాయితో అవుతుంది, కానీ కాపురం ఎంతమందితోనే చేయొచ్చు. దాన్ని ఓపెన్ మ్యారేజ్ అంటే ఈ వ్యవస్థ వచ్చింది. ఇది పోయిన వారం తెలిసింది నాకు. ఏం చెప్తున్నానంటే, ప్రపంచంలో మనిషి యొక్క కోరికలకు, మనిషి యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి రకరకాల పద్ధతులు కనిపెట్టుకుంటున్నారు. ఓపెన్ మ్యారేజ్ అంట. ఒక అమ్మాయిని అడిగాడు వాడు, మీకు ఓపెన్ మ్యారేజ్ ఇష్టమేనా అని. అంటే అర్థం కాలే.
నాకు కూడా అర్థం కాదు, పోయిన వారం అర్థమైంది నాకు. మా వాళ్ళు బెంగళూరులో ఫోన్ చెప్పారు, ఓపెన్ మ్యారేజ్ అంటే. ఇది ఎప్పుడు వచ్చిందన్న? మొన్నే వచ్చిందిలే. ఏంటి ఓపెన్ మ్యారేజ్? సరే అని గూగుల్కి వెళ్ళి ఎతికా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఓపెన్ మ్యారేజ్ అని. నేను ఇంకా ఓపెన్ మ్యారేజ్ అంటే కళ్యాణ వాళ్ళు చేసుకుంటారు చూడు పెళ్ళి, కళ్యాణ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, ఆ పెళ్ళి అనుకున్నా. ఓపెన్ మ్యారేజ్ సారీ బయట చేసుకుంటారు కదా, గ్రౌండ్లో పెద్ద పెద్ద బీచ్ల్లో, అది అనుకున్నా ఓపెన్ మ్యారేజ్. ఓపెన్ మ్యారేజ్ అంటే కాదు. ఓపెన్ మ్యారేజ్ అంటే పెళ్ళి ఒకటి చేసుకుంటాం, కాపురం మాత్రం ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నువ్వు నీ ఇష్టం వచ్చింది కాపురం చేస్తావు, నా ఇష్టం వచ్చింది నేను కాపురం చేసుకుంటా. అర్థమైందా? కాదనమాట, అది ఓపెన్ మ్యారేజ్ అంట. ఈ కండిషన్కి వస్తారంట ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడే. మీకు ఓపెన్ మ్యారేజ్ అంటే ఇష్టమా అంటే నాకు ఇష్టమంటే, నీకు ఇష్టమంటే నాకు ఇష్టమే, పెట్టి సంతకాలు పెట్టి అని పెళ్లి చేసుకోవడం, నీ దారి నాది నా దారి నాది. బట్ సంసారం అయితే ఇద్దరు కలిసి ఉంటారు, బట్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఇది ఓపెన్ మ్యారేజ్ అంట. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అర్థమైందా? ఇలాంటి కొత్త కొత్త పుంతలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇలాంటి హేతువు చేత ఇలాగ మనిషి దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుని భయాన్ని వదిలిపెట్టి ఇష్టం వచ్చి తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 24వ వచనం ఇప్పుడు చూద్దాం. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానము పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించుచు యుగములకు వరకు ఆయనకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. తర్వాత 26వ వచనం. అందువలన ఏటట? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. ఒక స్థలం దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించానంటే నీకు అర్థం చెప్తా. నేను పరమ పాపిష్టోని అనుకోని కాసేపు, మీతో చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు కదా, ఎందుకు వచ్చిన గొడవ నాకు చెప్పుకున్నాడు. నేను పరమ పాపిష్టోని, పాపం చేస్తూ 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 పోతాను. ఎంత చెప్పినా వినట్లా. తిరిగి దేవుడు నన్ను తుచ్చమైన అభిలాషలకు అప్పగించెను. ఎవరు అప్పగిస్తారంట? దేవుడే అప్పగిస్తాడట. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తికి కీడు, ఆపద, మరణం వచ్చిందంటే ఎవరి కారణం? దేవుడు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి తుచ్చమైన అభిలాషలకు, తాగుడుకు, బూతులకు, సరసక్తుకు తన శరీరాన్ని, తన జీవితాన్ని పాడు చేసుకుంటాడంటే ఆ వ్యక్తిని దేవుడు అప్పగిచ్చేస్తున్నాడు. అప్పగిస్తాడు లేదా? అప్పగిస్తాడు. రైట్. అతి ప్రాముఖ్యమైన అంతా చెప్ప బాగుందన్న, సూపర్ అన్న, బాగుంది. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది కదా, దేవుడు ప్రేమామయుడు కదా, మరి ఎందుకు అలా చేస్తున్నాడు? ఇది ఫైనల్ వర్స్. సాక్షాత్తు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది చచ్చిపోతారు. గలిలయ ప్రాంతంలో కొంతమంది చచ్చిపోతారు. చచ్చిపోయినప్పుడు కొంతమంది చదువుతారు యేసుక్రీస్తులు. లూకాసు వార్త 13వ అధ్యాయం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటారు చూడండి ఆ మాట. లూకాసు వార్త 13వ అధ్యాయం చివరిగా వచనం ముగిచ్చేస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం చివరిగా ఈ ఒక్క వచనం ముగిచ్చేస్తాను. 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. పిలాతు గలిలియులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లను, ఈ గలిలీయులు అట్టి హింసను పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయాలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? కారని చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఒక కథలు అర్థం చేద్దాం. యేసుక్రీస్తున్న కాలంలో ఏం జరిగిందంటే, సిలోయ అనే ప్రాంతంలో గోపురాన్ని కడుతున్నారు. గోపురం కడతారు కదా, ఆ గోపురం ఒక్కసారిగా మీద పడింది. ఇంచుమించు 18 మంది చచ్చిపోయారు నిర్దాక్షిణంగా. రక్తం ఏరులై పారుతుంది. ఇలా కొంతమంది పరిచయాలు వచ్చి, కొంతమంది వ్యక్తులు వచ్చి చేస్తూ చెప్తున్నారు, యేసయ్య బోధకుడా, పలాని ప్రాంతంలో కొంతమంది చచ్చిపోయారు నిర్దాక్షిణంగా, పాపం కష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు గోపురాన్ని కడుతున్నప్పుడు. అలా నిర్దాక్షిణ్యంగా చనిపోయారంటే ఇదే కదా. ఇప్పుడు ఆ గోపురం పడింది, వాళ్ళకి తెలుసా గోపురం పడుతుందని? అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఆ గోపురం పడుతుందో వాళ్ళకి తెలుసా? తెలీదు. ఆ విపత్తు పడుతుందో వాళ్ళకి తెలుసా? తెలీదు. కానీ చచ్చిపోయారా? చచ్చిపోయినప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఇంకా భక్తిపరులు అయితే ఏమనుకుంటారు తెలుసా? అంటే కొంతమంది భక్తిపరులు, దేవుడు ఇంట అలా జరుగుతుందా, దేవుడు చేశాడు కదా, లేదా వీళ్ళు పాపిస్టోళ్ళు అందుకని త్వరగా పోయారు, కరోనాలో సేవకులందరూ ముందే పోయారంటే కారణం ఏమిటి? చెప్పండి. ఇంకా పాపిస్టోళ్ళు అర్థం కాలేదా? అర్థమైందా? ఇదే కదా ప్రశ్న. ఇప్పుడు గోపురం పడి 70 మంది చచ్చిపోయారు, 18 మంది చచ్చిపోయారా? మీరు అనుకుంటారేమో, అప్పుడు అన్నమాట, అయ్యా మీరు అనుకుంటారేమో వాళ్ళు మీకంటే పాపిష్టులు కాబట్టి చచ్చిపోయారని. వాళ్ళు కాదురా బాబు, మీరు మారు మనసు పొందకపోతే మీరు ఇంకా దారుణమైన వ్యక్తులు. అసలైన విషయం ఏంటంటే, ఒక పరిస్థితిని, ఒక విపత్తును, ఒక భూకంపాన్ని, ఒక ప్రళయాన్ని, ఒక బాధను, ఒక ఆవేదనను దేవుడు భూమి మీదకి రప్పిస్తున్నాడంటే అది చూస్తున్న మనము మారు మనసు పొందమని. అర్థమైందా? ఇప్పుడు కరోనా వచ్చింది, అంతమంది చచ్చిపోయారు, మన కుటుంబంలో విపత్తులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. కారణం ఏమని?
బతుకున్న మనము మారు మనసు పొందమని, మనకు భయాన్ని, మనకు హెచ్చరికను పుట్టించడానికి. ఒక విపత్తు మన కంటికి కనిపించిన ఒక చిన్న వైరస్ దేశాన్ని, ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేసిందంటే దేవుడున్నాడు అని భయపడ్డానికి. అన్నా బాగానే ఉందన్నా, మరి దేవుడు శిక్షించడం ఎందుకన్నా? గుర్తుపెట్టుకో, ఏ తండ్రి అయినా తన ఇంట్లో పుట్టినటువంటి కడుపును పుట్టిన బిడ్డ తప్పు చేస్తే శిక్షించకపోతే ఆ కొడుకు చెడిపోతాడు. బాధ్యత కలిగిన తండ్రి కుటుంబంలో జరుగుతున్న తప్పును శిక్షిస్తాడు. మన దేశంలో పుట్టిన పౌరుడైనంత మాత్రాన వాడు రోడ్లమ్మడి తిరిగి స్త్రీలను పాడు చేస్తుంటే, హత్యలు చేస్తుంటే మన దేశ పౌరుడే అని సన్మానాలు చేసి సత్కారం చేసి వీధిలో పంపుతామా? పట్టుకొని పోయి జైలు వేస్తారు. వాడు చేసిన శిక్షను బట్టి ఉరిపెట్టి చంపుతారు. తప్పరా? అప్పుడే దేశం బాగుపడుతుంది. కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే తండ్రి శిక్షించడం ఎంత న్యాయమో, దేశంలో మన దేశ పౌరుడైనా తప్పు చేస్తే దేశంలో ప్రధానమంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, పరిపాలించే వాళ్ళు అతని పట్టుకొని శిక్షించకపోతే దేశం పాడవుతుంది. అలాగే సృష్టించిన సృష్టికర్త ఈ దేశంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న పాపం పెట్టరైపోతున్నప్పుడు దేవుడు తీర్పు తీర్చకపోతే మనిషి బాగుపడడు. కాబట్టే విపత్తులు, కాబట్టే బాధ, కాబట్టే మరణాలు. అది చూసిన మనుషులం బతికున్న మనమైనా మారు మనసు పొందుతామని ఇది కారణం. అర్థమైందా? ఎస్, భూకంపాలు రావడానికి, విపత్తులు రావడానికి, కీడు రావడానికి, మరణాలు రావడానికి కారణం ఎవరు? దేవుడే. అదేంటన్నా దేవుడు కోపమా? కోపం కాదు. బతుకున్న మనం మారు మనసు పొందాలని మర్చుకోమాడేస్తాను. మీకు బిడ్డ పుట్టాడు, హాస్టల్లో చేర్పించాడు. హాస్టల్లో పచ్చి బూతు బొమ్మల సినిమా చూసుకుంటూ వ్యభిచారానికి చిన్న వయసులోనే పాడైపోతున్నారు. అది తెలిసిన తల్లిదండ్రులు నువ్వేం చేస్తావు? ఏం చేస్తారంటే సైలెంట్ ఉన్నారు, మాన్పించేస్తారు. అప్పుడు హాస్టల్లో టీచర్ ఉండి, ఏమ్మా మీ బిడ్డ చదువుకోవడానికి ఇష్టం లేదా అన్నారు అనుకో, ఏం తారు? ఈ చదువు కాకపోతే ఇంకో చదువు చదివిస్తా, ఇంకో కాలేజ్ చదివిస్తా, ఈడ మాత్రం వద్దు అంటారనరా. అలాగే పరమ తండ్రి కూడా చిన్నపిల్లలు భూమి మీద చనిపోతున్నప్పుడు, చిన్నపిల్లలు మరణం కూడా వెళ్తున్నప్పుడు, ఈ చిన్నపిల్లలు భూమి మీద పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ పాపిష్టికరమైన లోకంలో బతకడం కంటే వాళ్ళ ఆత్మను నా దగ్గరకు వచ్చి సంతోషపడ్డం మేలు అని దేవుడు చిన్నతనంలో కొంతమంది తీసుకుంటాడు. ఇది అర్థమైతే ధనులు. ఆత్మ చెప్పు సంగతులు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి సమాధానం. మన చనిపోయిన రేపు ఆడికి వెళ్ళాలమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చిన్నపిల్లలు చనిపోతే ఆడికి పోతారమ్మా, దేవుని దగ్గర పోతే. పెద్దగా ఫీల్ అవ్వదు అసలే. మనలో పెద్ద ప్రేమామూర్తులైనట్టు, దయాకనుకూలమైనట్టు, దేవుడికే ప్రేమ లేనట్టు, చిన్నపిల్లలు చనిపోతున్నారు కదన్నా అంట. అమ్మ దేవుడు తెలుసు, మరి ఆయన కూడా తెలుసు. ఎప్పుడన్నా ఈ డెలివరీ ఆ వార్డు ఉంటుంది, ఆ చిన్నపిల్లలు దాంట్లో పెట్టిన డబ్బాలలో పిల్లని వాళ్ళు సరిగా పెరగనందుకు పెడతారా. కొంతమంది పిల్లలు సరిగా పరిపక్వత జనక చనిపోయే అవకాశాలు ఉంటాయి, చనిపోతారు. కొంతమంది నన్ను ప్రశ్నలో ఉంటారు, అన్న అప్పుడే పుట్టిన బిడ్డ 11 రోజులు అయినా డెలివరీ చనిపోయాన్న, దేవుడు ఇస్తున్నా అన్నాడు. 11 రోజులు ఎంత దేవుడు ప్రేమ లేదా? ప్రేమ లేదా? ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుడు శిక్షను అనుమతిస్తున్నాడంటే, ఈ భూమి మీద విపత్కరులు, మరణాలు, భయంకరమైన వేదన, బాధకుండా వెళ్తున్నామంటే అవి చూసిన మనం మారు మనసు పొందాలని. గుర్తుపెట్టుకో, మన ఇంట్లో మా నాన్న మన అంటున్నాడు ఒక మాట, నేను ఎంత బాధపడుతున్నానా, నన్ను చూసిన మీరైనా ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి. ఈ భూమి మీద జరుగుతున్న అగత్యాలకు, మరణాలకు, విపత్తులకు మనం ఇంకా బతుకున్నామంటే దేవుడు ఏదో నీ నుంచి ఆశపడుతున్నాడు. ఏదో నీలో మారు మనసు, నీలో ప్రతిఫలం చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. అలా ప్రతిఫలాలు ఇచ్చి, ప్రభువా గతించిన కాలంలో మరణాలు గుండా వెళ్ళాల్సిన నేను, రోగం గుండా వెళ్ళాల్సిన నేను, భయంకరమైన యాక్సిడెంట్లో ప్రళయాల గుండా చనిపోవాల్సిన నేను బతికున్నానంటే బయట పోయి మాట చెప్పాలి. రీసెంట్గా ఒక 3 నెలలు 6 నెలల కిందట వెంకటేష్ అన్న థాయిలాండ్ ఎక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనుషులు చెప్పారంట, రేపు భూకంపం వస్తుందని. రేపు ఎప్పుడో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. అక్కడి నుంచి వచ్చాక ఫోన్ చేశాడు నాకు, అన్నయ్య ఫోన్ చేసి అక్క చెప్పారు. అన్న వచ్చాడు, వచ్చిన రోజు తర్వాత వచ్చి ఇలా అడుగు ఫ్లైట్ అయిన తర్వాత అక్కడ భూకంపం వచ్చేసిందంట. అక్కడ ఉన్నంటే మీకేం అర్థం? నా పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తికి తప్పింపబడుతున్నాడంటే, ఒక వ్యక్తి విపత్తు నుంచి బయటపడుతున్నాడంటే నీతిమంతుడని కాదు, పాపిష్టుడని కాదు, అవకాశం ఏదో ఉంది, ప్రణాళిక. ఉదాహరణ అయిపోయారు సుమా. అలా మన జీవితంలో ఇప్పుడు మనం బతుకున్నామంటే, ఎంతోమంది కరోనా టైంలో చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, యాక్సిడెంట్లో, విపత్కరలో, భూకంపంలో, కరువులో, బాధలో ఎన్నో జరుగుతున్నాయి ఈ భూమి మీద. వాటన్నిటి కారణం దేవుని అనుమతి ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? అంటే వాళ్ళందరూ త్వరగా చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు పాపిస్తోలా? కాదు. మరి బతుకున్న మనం నిజం చెప్పాలంటే మనమే. ఎందుకంటారా? దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు కాబట్టి. బతుకున్న వాళ్ళం, చనిపోయిన వాళ్ళకంటే మనం నీతిమంతులం కాదు. దేవుడు మళ్ళా అవకాశం ఇస్తున్నాడంటే ఇంకా మారుతావేమో. మై ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఒకవేళ చిన్నపిల్లలు చనిపోతున్నారు, విపత్కరాలు కారణాలు జరుగుతున్నాయంటే దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. అవి చూసైనా మన హృదయం ద్రవించి, మనసు క్షీణించి ఆయన పాదాలు పట్టుకుంటామని. కరోనా టైంలో ఎక్కడున్నాడండి మీ దేవుడు? ఎవడున్నాడని మీ దేవుడు? సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళు మెసేజ్ పెట్టలేరా? ఉన్నాడు.
అది రప్పించిందే దేవుడు. అదేంది? అది రప్పించింది దేవుడు. అవును, అదేంది? ఎందుకు రప్పించాడు? అది చూస్తున్న మనమైనా సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని భయపడతామని మర్చుకోమాడేస్తానే. కొంతమంది విత్తండండవాదులు ఉంటారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు. ఏంటి ఆ విత్తండవాదం అంటే, మనం మెడిసిన్ వాడకూడదు, ప్రార్థన చేయాలి, ఏ వైద్యం వాడకూడదని. తప్పు. దేవుడిచ్చిన సృష్టిలో సృష్టికర్త అనేక మూలికలు కనిపెట్టి దాంట్లో మెడిసిన్ తయారు చేస్తారు. ఆ మెడిసిన్ మనం వాడుకొని మన ఆరోగ్యం బాగోవడానికి. అవునా కదా? మన కరోనా టైంలో వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్ కూడా ప్రకృతిలో వచ్చేటువంటి మూలికల ద్వారానో వస్తువుల ద్వారా కదా కనిపెట్టారు. అవునా? ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వచ్చిందంటే వ్యాక్సిన్ తయారు చేసిన వాడు ఎవడో ఉన్నాడా లేదా? ఆ వ్యాక్సిన్ తయారు చేసిన ముడి సరుకు ఉంటుందే అంటే పదార్థాలు. ఆ పదార్థాలు తయారు చేసిన వాళ్ళు ఎవరు? మరి ఎవడున్నాడు కదా, ఉన్నాడా లేదా? మరి ఆయన ఇస్తే ఇవి వచ్చాయా? రాలా. ఇవి పట్టుకొని మనుషులమైన మనం మన జ్ఞానం చొప్పున, దేవుడు ఇచ్చిన కృప చొప్పున మనం తయారు చేసుకున్నాం. మరి దేవుడే లేడంటే ఎట్లా? అది మూర్ఖత్వం కాదు, అది వితండవాదం కాదు. మరి దేవుడు అంటే కారణం వచ్చిందా? ఎస్, దేవుడు ఉన్నాడు కాబట్టే ఇందాక చెప్పా, ఇన్ని వచనాలు చూపించా. కరువు రావడానికి, వాన మూసినప్పుడే కానీ, తెగులు మీ ప్రజల మీద పడినప్పుడే కానీ. యెషయా గ్రంథం అద్భుతమైన మాట, కీడు చేయువాడును నేనే, సమాధానకర్తను నేనే. ఇప్పుడు నా ప్రశ్న, మన కుటుంబాల్లో కీడు ఉందంటే, సమాధానం లేదంటే ఎవరు కారణం? ఏంటి చెప్పరు సమాధానం? దేవుడే. కానీ ఆ దేవుడు అనుమతించాడంటే మన అవిధేయతే, అది ప్రాముఖ్యమైనది. అర్థమైందా? అర్థమైతే ధన్యులు. సో ఇప్పటి నుంచి ఏం చేయాలా? నాయనా, ప్రతి సమస్యకు కారణం మేమే, దాన్ని నువ్వు అనుమతిస్తున్నావు. అయితే అనుమతిస్తున్నావంటే దాని ద్వారా మేము ఏం చేయాలని నేర్చుకోవాలి. అసలైన పాయింట్ చెప్పడం మర్చిపోయా. 7వ తెగులు రావడానికి నీ హృదయం నొచ్చునంతగా, అది చెప్పాలని దూరం వచ్చా. ఎందుకు నొచ్చునంతగా అంటే, మన చుట్టుపక్కల పరిస్థితులు చూసినప్పుడన్నా ఆలోచిస్తామని. ఏమని? ఊరే ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఇవన్నీ చూడట్లేదా, ఇవన్నీ గమనించట్లేదా అనే హృదయంలో నొచ్చుంటుంది కదా, నొచ్చుకోవడం కదా, అలా ఆలోచిస్తామని, అలా నొచ్చుకోవాలని. ఫరో కూడా అలా నొచ్చుకొని దేవుని వైపు చూడాలని. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, నిజంగా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, ఆత్మీయతలో నొచ్చుకున్న సందర్భాలు ఎప్పుడు ఉన్నాయా? నిజమే అన్న, ఈ బాధ ఆత్మీయత తట్టుకోలేకపోతున్నా, దేవుడు ఉన్నాడా? ప్రశ్నలు బోల్డ్ అన్ని సార్లు వచ్చాయి. నా చుట్టుపక్కల పరిస్థితులు చూసినప్పుడు చాలాసార్లు అనిపించింది. ఎందుకు అలా అనిపించింది తెలుసా? దేవుడే రెచ్చగొడుతున్నాడు. ఎందుకు రెచ్చగొడుతుంది తెలుసా? నీ హృదయం నొచ్చుకోవాలని, నా హృదయం నొచ్చుకోవాలి. నొచ్చుకొని ఏం చేయాలని? మారి ఆయన వైపు తిరగాలని, మారు మనసు పొందాలని. సో ఎంతమంది మారు మనసు పొందుతారు? ఒక తీర్మానం చేసిన, ప్రభువా, నా హృదయం నొచ్చుకున్నప్పుడు, కష్టాల్లో, కన్నీటిలో, బాధలో, నా కుటుంబంలో నొచ్చుకున్నప్పుడు నీ వైపు తిరిగే కృప నేను ఆయన అడుగుదామా? మోకరిద్దాం, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, నా కన్న తండ్రి, కృపగలనైనా దయగల మా దేవ, కనికరించు నాయన, సహాయం దయచే, కృప చూపించు తండ్రి. విత్తబడిన మాటలు నాలో మాలో నూతనగా ఫలింపచే అయ్యా. నిజమే తండ్రి, 5వ తెగులు జంతువుల మరణం, 6వ తెగులు పేర్లు దద్దుర్లు రావటం, 7వ తెగులు నాయన మరలా జంతువులు చనిపోవడం, వడగళ్ళ వర్షం కురిసి, ఆ వడగళ్ళ వర్షాన్ని కురుస్తున్నప్పుడు నీ హృదయం నొచ్చునంతగా అనే మాట నిజమే తండ్రి. మా హృదయాలు నొచ్చేంతగా ఈ భూమి మీద జరుగుతున్న విపత్కరాల కారణాలు ఏంటి? ఆ ప్రతి కీడుకు నీ అనుమతి ఉంది నాయన. యెహోవా వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవింపగలదు కదా. నిజమేనయ్యా. సమాధానం కలగజేయవాడను నేనే, కీడు కలగజేయవాడను నేనే. అవునయ్యా. అలాగేనైనా కనికరించుము. మా చుట్టుపక్కల పరిస్థితుల్లో మా బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, తెలిసిన చాలామంది మరణం గుండా వెళ్తున్నారంటే అవి గమనించడం మేము మారు మనసు పొందాలని. నువ్వు మాకు ఆయుష్ ఇచ్చావంటే, నువ్వు మా పట్ల కృప చూపించావంటే మేము నీతిమంతులమని కాదు నాయనా. మేము ఇంకా మారాయి నీ కొరకు బ్రతకాల్సిన విధంగా, మారు మనసు పొంది నీ కొరకు రోషం కలిగి జీవించాల్సిన విధంగా ఉందని అట్టి విషయాన్ని గమనించి గ్రహించి నీ చిత్తానికి లోబడి కృపనివ్వమని, భయభక్తులు కలిగి జీవించి మా హృదయం వచ్చినప్పుడు వెంటనే నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.